ప్రధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భక్తి మార్గ వైశిష్ట్యము. పట్టుదలతో నేను భక్తి మార్గం అనుసరించి తిని దానివల్ల లోమస మహర్షి నన్ను శపించను. కానీ కడకు మునీశ్వరులకు దుర్లభమైన వరము నేను పొంది తిని. దైవ భజన మహిమ అట్టిది. ఇట్టి భక్తి మహిమను ఎరింగియు దాన్ని విస్మరించియు కేవలం జ్ఞానమునకై శ్రమలతో సాధన చేయువారు తమ ఇంటిలోని కామధేనువును కాదని పాలకై జిల్లేడు చెట్టును వెదుకుచూ తిరుగువారగుదురు. ఖగరాజా, హరిభక్తిని వేడి ఇతర ఉపాయాలచే సుఖములను పొందగోరు జనులు మూర్ఖులు. ఆ జడులు ఓడలేకుండగానే మహాసముద్రమును దాటబూనవారు. శివుడు పలుకుచున్నాడు. ఓ భవానీ, కాకభూషుండి వచనాలు వినే గరుత్మంతుడు ప్రసన్న చిత్తుడై మృదుమధురంగా కాకభూషుండితో ఇట్లు పలికెను. ఓ ప్రభు, మీ కృప వల్ల శ్రీరాముని పవిత్ర గుణాలు వింటిమి, శాంతిని పొందితిని. నా మనసున సందేహము, శోకము, మోహము, భ్రమలు ఏమాత్రమూ లేవు. ప్రభు, మేము ఒక మాట అడిగెదను. దయానిధి, నాకు విశదీకరింపుడు. జ్ఞానంతో సమానముగా దుర్లభమైనది ఏదియో లేదని సజ్జనులు మునులు వేద పురాణములు తెలుపుట సువిదితము. ఆ జ్ఞానమునే మీకు మునీశ్వరుడు విశదీకరించి ఉండెను. కానీ మీరు భక్తి మార్గమును వలె దాన్ని ఆదరింపలేదు. ఓ ప్రభు కృపానిధి, జ్ఞానభక్తి మార్గముల భేదమేమి? ఇది అంతయు నాకు వివరింపుడు. ఖగరాజ వచనములు విని జ్ఞాని అయిన కాకభూషుండి సంతోషించి సాదరముగా పలికెను. భక్తి జ్ఞానములలో భేదమేమీయూ లేదు. ఈ రెండును సాంసారిక దుఃఖములను బాపును. కానీ మునీశ్వరులు ఈ రెండింటి మధ్య కొంత భేదమున్నట్లు పేర్కొందరు. ఖగశ్రేష్ఠ, సావధానంగా వినుము. జ్ఞానము, యోగము, వైరాగ్యము, విజ్ఞానము ఇవన్నీ పురుషవర్గానికి చెందినవి. పురుషుని యందు ప్రతాపము ప్రబలమై ఉండను. మాయ స్త్రీవర్గానికి చెందినది. ఆమె స్వభావతః అబల, జన్మతః జడము, ప్రకృతి స్వరూపిణి. కానీ వైరాగ్యవంతుడు ధీరబుద్ధి అయిన పురుషుడే స్త్రీ ఆకర్షణకు లోను కాడు. విషయలంపటుడు, కాముకుడు, రఘువీరునికి విముఖుడు, స్త్రీకి ఆధీనుడై ఉండును. అట్లే జ్ఞానకన్నులైన మునులు కూడా మృగనయనయు చంద్రముఖియు అయిన స్త్రీని చూసి ఆమెకు ఆధీనులయ్యెదరు. గరుడ, విష్ణు భగవానుని మాయే సాక్షాత్తు స్త్రీ రూపమును ప్రకటితమగును. నేను పక్షపాత వైఖరితో చెప్పుటలేదు. వేద పురాణాలు సజ్జనులు నుడివిన ప్రామాణిక సిద్ధాంతమునే తెలుపుచున్నాను. ఒక స్త్రీ మరియొక స్త్రీ రూపమును చూసి మోహం చెందదు. ఇది విలక్షణమైన రీతి. మాయా, భక్తి ఈ రెండు స్త్రీ వర్గానికి చెందినవనట సుప్రసిద్ధం. శ్రీ రఘువీరునికి ప్రియమైనది భక్తి. మాయ కేవలం నర్తకి మాత్రమే. శ్రీరాముడు విశేషంగా భక్తిని ఆదరించును. కావున మాయ ఆయనకు భయపడను. నిరుపాధికమైన రామభక్తిని హృదయంలో నింపుకున్న వారిని చూచి మాయ భయపడను. అతనిపై మాయ తన ప్రభావం చూపజాలదు. ఇట్లా యోచించి ఏ విజ్ఞానులైన మునులు సమస్త సుఖములకు ఖనియైన భక్తి మార్గమునకే మొగ్గు చూపుదురు. ఈ రామభక్తి రహస్యాన్ని ఎవ్వరూ త్వరగా గ్రహింపజాలరు. శ్రీ రఘునాథుని కృపచే ఈ రహస్య విషయం తెలుసుకున్న వారిని కలలో కూడా మోహం తాకజాలదు. ధీరమతి, గరుడ, జ్ఞానభక్తి మార్గముల మధ్య మరియొక రహస్యం ఉన్నది. దాన్ని వినట వలన శ్రీరాముని చరణముల యందు అవిచ్ఛిన్నమైన అఖండమైన భక్తి జనించును. నాయన, ఆ కథనీయ కథను వినము. ఇది అనుభవైక వేద్యము, వర్ణించుటకు అలవి కానిది. జీవుడు ఈశ్వరుని అంశయే. కావున అతడు శాశ్వతుడు, చేతనుడు, నిర్మలుడు, స్వభావతః సుఖనిధానము. స్వామి, అట్టి జీవుడు మాయావసుడై చిలకవలే, కోతివలే తనకు తానే బంధాలలో చిక్కుపడుచుండును. ఈ విధంగా జడచేతనములు ముడిపడి ఉన్నవి. ఆ ముడి అసత్యమైనను దాని నుండి బయటపడి ముక్తిని పొందుట మిక్కిలి కష్టం. ఆ కారణంన జీవులు జననమరణ చక్రంలో చిక్కుబడను. ఆ ముడి విడవదు, అతనికి సుఖం అబ్బదు. ఈ విషయాన వేద పురాణాలు పెక్కు ఉపాయములు సూచించినవి. కానీ ఆ ముడి నుండి విముక్తి లభించదు. పైగా అది ఇంకా గట్టిపడను. జీవుని హృదయంలో మోహమనే అజ్ఞానాంధకారం దట్టంగా అణుముకొని ఉండను. దానివల్ల ముడి కనబడదు. ఇక ఆ ముడి ఎట్లు విడివడను? మునుముందు చెప్పుబడి రీతిగా ఈశ్వరానుగ్రహాన పరిస్థితులు అనుకూలిస్తే ఆ ముడి ఎప్పుడో ఒకప్పుడు విడిపోవును. భగవత్కృపచే సాత్విక శ్రద్ధ అనే అందమైన ఆవు హృదయం అనే ఇంటిలో నివసించినచో అది వేదోక్తమైన జప, తపో, వ్రత, నియమాది కళ్యాణప్రదమైన ధర్మాచరణమును పచ్చని గడ్డని మేసినప్పుడు ఆస్తిక భావములనే దూడలను పొంది దాని పొదుగు నుండి పాలు రాసాగను. నివృత్తి మార్గము ఆవు వెనుక కాళ్ళకి కట్టే తాడు. విశ్వాసమే దోహన పాత్ర. నిర్మలమైన మనసే పాలను పితికే దాసుడు. సోదరా, ఈ విధంగా పరమధర్మమయ క్షీరములు పితికి వాటి నిష్కామ భావమనే మంటపై బాగుగా కాగబెట్టాలి. క్షమా సంతోషములనే వాయువులు ఆ పాలను చల్లార్చను. ధైర్యము, శమము వాటిని పెరుగుగా చేయను. తత్వ విచారమనే కవ్వానికి దమనమనే స్తంభమును ఆలంబనముగా చేసి
ప్రసన్నత్వం అనే కుండలో ఆ కవ్వమును చేర్చి సత్యము మధురవచనములు అనే తాడును ఆ కవ్వానికి చుట్టాలి. పిదప ఆ తాడు సహాయాన కవ్వంతో ఆ పెరుగును మధించాలి. అప్పుడు దాని నుండి వైరాగ్యం అనే శుద్ధ మనోహర పవిత్రమైన వెన్న వచ్చును. అప్పుడు యోగాగ్ని యందు శుభాశుభ కర్మలనే ఇంధనములతో ఆ వెన్నను కాచాలి. మమత అనే మురికి మాడిపోయి జ్ఞానం అనే నెయ్యి మిగులును. అప్పుడు నిశ్చల బుద్ధితో దాన్ని చల్లార్చాలి. విజ్ఞాన రూపమైన బుద్ధి స్వచ్ఛమైన ఆ సద్యోఘృతమును పొంది చిత్తమును ప్రమిదలో నింపాలి. సమతాను సెమ్మెను సిద్ధపరిచి దానిపై ఈ ప్రమిదను భద్రంగా ఉంచాలి. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను సత్వరజ స్తమో గుణములను అనేది పత్తి నుండి తురియావస్థ అనే శుభ్రమైన దూదిని తీసి దానితో చక్కని వత్తిని సిద్ధపరచవలను. దాన్ని జ్ఞానమనే నేతితో తడపవలను. ఈ విధంగా తత్వజ్ఞానం అనే తేజోమయమైన దీపం వెలిగించాలి. దాన్ని సమీపించగానే మదము మొదలగు అరిషడ్వర్గములనే శలభములు మసి అయిపోవును. సోహమస్మి, పరబ్రహ్మమే నేను, ఇది అఖండమైన జ్యోతి, అదే జ్ఞానదీపం యొక్క ప్రచండ దీపశిఖ. ఆత్మజ్ఞానం అనే సుఖప్రదమైన సముజ్వల ప్రకాశం వ్యాపించినప్పుడు సంసార బంధాలకు మూల కారణమైన భేదరూప భ్రమలు తొలగిపోవును. అవిద్య యొక్క ప్రబల పరివారమైన మోహం మొదలగు తమస్సులు పటాపంచలగును. అప్పుడు ఆ విజ్ఞాన రూపముగ బుద్ధి ఆత్మానుభవ ప్రకాశమును పొంది హృదయం అనే ఇంటిలో కూర్చుని జడచేతన గ్రంథిని విప్పివేయును. ఈ విజ్ఞాన రూపముగ బుద్ధి ఈ జడచేతన గ్రంథిని విప్పగలిగితే ఆ జీవుడు కృతార్థుడగును. కానీ ఖగరాజ గరుడ ఆ ముడి విడిపోవచున్నట్టు తెలియగానే మాయ మరల అనేక విఘ్నములు కల్పించును. అది బుద్ధి సిద్ధులనే పెక్కు అంతరాయములను పంపును. అది వచ్చి బుద్ధిని ప్రలోభపరచును. అవి కళలు, బలము, మోసములు అన్నిటి రూపములతో సమీపించి తమ కొంగుగాలితో జ్ఞానరూప శిఖను ఆర్పివేయును. ఒకవేళ బుద్ధి వికసించినచో ఇవియు తనకు హానిని గూర్చినవని తెలుసుకొని వాటివైపే చూడడు. ఇట్లు మాయ కలిగించు విఘ్నములచే బుద్ధి బాధింపబడనిచో దేవతలు విఘ్నములను సృష్టించెదరు. హృదయమనే గృహానికి ఇంద్రియాలనే వాతాయనములు కలవు. అట్టి ప్రతి గవాక్షంపై దేవతలు కూర్చుందరు. విషయములనే వాయువులు వచ్చుటను గమనించగానే వారు ఆ కిటికీలను పట్టుబట్టి తెరిచెదరు. హృదయమనే ఇంటిలోనికి ఆ పెనుగాలులు ప్రవేశించగానే విజ్ఞాన దీపం ఆరిపోవును. ముడి విడిపోలేదు సరికదా, ఆత్మానుభవ ప్రకాశం కూడా ఆరిపోవును. విషయ పవనాలచే బుద్ధి వికలమైపోవును. చేసిన సాధన అంతా వమ్మైపోవును. ఏలాన ఇంద్రియాలకు వాటి అధిష్టాన దేవతలకు జ్ఞానం రుచించదు. వారికి విషయభోగములందే సర్వదా ఆసక్తి మెండు. బుద్ధి విషయభోగములచే కొట్టబడినచో జ్ఞానదీపం మరలా ఏ విధంగా ప్రజ్వరిల్లునో, జ్ఞానదీపం మారిపోవటం వలన జీవుడు మరలా వివిధములైన జనన మరణ పరంపరలలో క్లేశముల పాలగును. ఖగరాజ, హరిమాయను తప్పించుకొనట మిక్కిలి కష్టం, దాన్ని దాటుట అసాధ్యం. ఈ వివేకమును గ్రహించుట, వ్యక్తపరచుట, సాధన చేయుట కూడా కష్టం. గుణాక్షర న్యాయం నాటి జ్ఞానం ప్రాప్తించినను దాన్ని రక్షించుకొనుటలో అనేక కష్టాలున్నవి. జ్ఞాన మార్గము అసిధారా వ్రతంతో సమానం. ఓ ఖగేశ, ఈ మార్గమందలి సాధకుల దీక్ష ఎప్పుడైనానూ సడలవచ్చును. ఈ మార్గమును నిర్విఘ్నంగా అనుసరించే వారే అతి దుర్లభమైన పరమపదం చేరుతును. కైవల్యమును పొందుట అత్యంత క్లిష్టకార్యమని సజ్జనులు, వేదశాస్త్ర పురాణములు, ప్రాజ్ఞులు చెప్పెదరు. కానీ ఓ మహాత్మా, దుర్లభమైన ఆ ముక్తియే రాముని భజించడం వలన కోరకున్నను లభించును. ఆధారం లేనిదే అధేయం నిలవదు. ఎన్ని ఉపాయములు పన్నినను నేల లేనిదే నీరు నిలవదు. అట్లే భగవద్భక్తి లేనిదే మోక్ష సుఖం స్థిరంగా ఉండదు. ఈ విషయాన్ని గ్రహించి దక్షులైన హరిభక్తులు భక్తి మార్గమునే కోరుకొనుచు ముక్తిపై ధ్యాసను ఉంచరు. ఎట్టి యత్నము శ్రమయో లేకుండగానే జనన మరణ పరంపరకు కారణమైన అవిద్య భక్తి తత్పరుల నుండి దూరమగును. భోజనం చేసినచో కడుపు నిండును, సంతృప్తి కలుగును. ఆ భుజించిన పదార్థం మన ప్రయత్నం లేకుండగానే జఠరాగ్నిచే జీర్ణం కావించబడును. అట్లే హరిభక్తి సంతృప్తి కలిగించును. అది సులభం, సుఖప్రదం. ఇది రుచింపనివాడు నిజంగా మూఢుడే. ఓ ఉరగారి గరుడ, నేను సేవకుడును. శ్రీరామచంద్ర ప్రభువు నాకు స్వామి అనుభావం లేనిదే సంసార సాగరం దాటుట సంభవమే కాదు. ఈ సిద్ధాంతం విశ్వసించి శ్రీరామ చరణ కమలాలను భజింపుము. చేతనమున జడముగాను, జడమున చేతనముగాను చేయుటకు సమర్థుడైన రఘునాథుని భజించువారులు ధన్యులు. ఓ ఖగరాజా, నేను జ్ఞానమార్గ సిద్ధాంతం విశదీకరించి తిని. ఇప్పుడు భక్తి అనే మణి మహిమను గురించి వినుము. రామభక్తి మహిమాన్వితమైన సుందర చింతామణి. దీన్ని హృదయాన ధరించేవాడు స్వయంగా అహర్నిశలు ప్రకాశమానుడగును. అతనికి నేయి, వత్తి, దీపము అవసరం లేదు.
మోహమనే దారిద్ర్యం అతన్ని సమీపించజాలదు. ఏలాన ఈ చింతామణి స్వయం ప్రకాశకము. లోభమనే వాయువు దాన్ని ఆర్పజాలదు. దాని కాంతితో అవిద్య అనే గాఢాంధకారం పటాపంచలగును. మదాది దీపపు పురుగుల సమూహం పరాజిత మగను. భక్తి పరిపూర్ణ హృదయుని చెంతకు కామక్రోధాది దుష్టులు రానే రారు. అతనికి విషం కూడా అమృతం వంటిదే అగను. శత్రువు మిత్రుడగును. ఆ భక్తిమని లేనిచో ఎవ్వడు సుఖశాంతులు పొందజాలడు. లోకమును పీడించినట్టి మానస జాడ్యంలో శ్రీరామ భక్తి అనే మణిని హృదయాన ధరించిన వారిని ఏమాత్రం పీడింపజాలవు. కలలో కూడా అతనికి దుఃఖములంటవు. ఈ మణికై ప్రయత్నించువారు ఉత్తమోత్తమములు, దక్షులు. ఈ మణి జగత్తులో ప్రత్యక్షంగానే ఉన్నను శ్రీరాముని అనుగ్రహం లేనిది అది ఎవ్వరికీ లభ్యం కాదు. అది సులభంగా ప్రాప్తించినదే అయినను భాగ్యహీనులు దాని ఎడ నిరాదరణం చూపుచు కృష్ణ మార్గాలు అనుసరింతురు. వేద పురాణాలు పవిత్ర పర్వతములు. శ్రీరాముని వివిధ గాథలు ఆ పర్వతమందలి అందచందాల గనులు. ఈ గనుల మర్మములు సజ్జనులకే ఎరుక. పదునైన బుద్ధి ఈ గనుని తవ్వి ఆ మనని వెలికితీయ గుణపం. గరుడ జ్ఞాన వైరాగ్యములు ఆయన నేత్రములు. ప్రేమతో అన్వేషించువారే సుఖనిధి అయిన ఆ భక్తి మనని పొందగలరు. ప్రభు శ్రీరాముని కంటేనూ ఆయన భక్తులే గొప్పవారని నా విశ్వాసం. శ్రీరాముడు జలనిధి అయినచో ధీరులైన సజ్జనులు జలదమ్ములు. శ్రీహరి చందన వృక్షమైనచో సజ్జనులు గంధవహలు అనగా వాయువులు. అనన్యమైన హరిభక్తియే అన్ని సాధనల ఫలము. సత్పురుషుల సహకారం లేనిదే ఎవ్వరూ దాన్ని పొందలేరు. గరుడ ఇట్లు యోచన చేసి సత్సాంగత్యం చేయువారికే శ్రీరామ భక్తి సులభంగా లభించును. బ్రహ్మ ఒక సముద్రం, జ్ఞానమే ఒక మందరాచలం, సజ్జనులే దేవతలు. ఈ సముద్రంను మధించువారు కథ అనే అమృతాన్ని వెలికి తీయగలరు. ఆ కథామృతంలో భక్తి మాధుర్యం మిళితమై ఉండను. వైరాగ్యమను డాలుతో తన రక్షణ చేసుకొనుచు జ్ఞానమనే ఖడ్గంతో మదమోహ లోభాది శత్రువులను సంహరించి విజయం సాధించినది శ్రీహరి భక్తియే. ఖగరాజా ఆలోచించము. ఓం శాంతి శాంతి శాంతి.